ప్రత్యేకంగా మీ అందరికీ ఈ ఉదయకాల సమయంలో శుభాలు తెలియజేస్తూ ఉంటున్నాం. మరి ముఖ్యంగా ఈరోజు మదర్స్ డే. మరి ప్రియమైనటువంటి తల్లులందరికీ ప్రత్యేకమైనటువంటి శుభాలు మరి తెలియజేస్తూ ఉంటున్నాం. దేవుని బిడ్డలారా, ఈరోజు మదర్స్ డే సందర్భంగా కొన్ని విషయాల్ని తల్లుల గురించి దేవుని వాక్యంలో మరి ఏం రాయబడ్డది, తల్లులు వారు ఎలాంటి క్రియలు వారి కుటుంబం పట్ల, వారి బిడ్డల పట్ల, తమ భర్తల పట్ల వారు ఏ విధంగా ఉన్నారు అనే విషయాల్ని ఈరోజు కొన్ని మీ ముందు పెట్టాలని ఆశపడతా ఉన్నారు. తల్లుల యొక్క గుర్తులు, అమ్మ యొక్క విశిష్టత. ఈ లోకంలో తల్లులు అనేవారు, అమ్మ అనేటువంటి మరి వారు దేవుడు ఇచ్చినటువంటి ఒక ప్రత్యేకమైన బహుమానం మనందరికీ. అవునా కదండి? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నిజానికి మన మధ్యలో ఉన్నటువంటి ఒక అపోహ ఏంటి అంటే, కేవలం పిల్లలు కలిగి ఉండడమే తల్లి అని అంటారు. కానీ వాస్తవానికి అది కాదు. ప్రతి స్త్రీ కూడా ఒక తల్లి. వారు మరి వారి కుటుంబాన్ని కలిగి, కుటుంబం వారిలో ఉన్నటువంటి ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఆ ప్రతి విషయంలో వారు ఉండి ముందుండి నడిపించి, భర్తకి వారు బ్యాక్ బోన్గా వెనుక భాగంలో ఉండి, పిల్లలకి మరి సలహాదారిగా ఉంటూ అనేక విషయాల్లో తల్లి పాత్ర ఎంతో ఉంటుంది కుటుంబంలో. దేవుని బిడ్డలారా, హెబ్రీ పదము అమ్మ అంటే, హెబ్రీ పదం ఏమని అంటారంటే మే అంటారు. హీబ్రూ నుండి వచ్చిందే ఈ అమ్మ అనే పదం, మే. వాస్తవానికి దీని యొక్క అర్థం ఏంటంటే కుటుంబ బంధం. ఒక స్త్రీ కుటుంబ బంధాన్ని కలిగి ఉండడమే ద బాండ్ ఆఫ్ ద ఫ్యామిలీ. కుటుంబంతో కలిసి ఉండేటువంటి బంధం. ఇంకో అర్థం ఏంటంటే కలిసి ఉంచే శక్తి, అంటే కలుపుకొని పోయేటువంటి ఒక పవర్, ఒక శక్తి లాంటిది తల్లి. ఇంకో మాట ఏంటి అని అంటే, ఒకదానితో ఒకటి కలిపేటువంటి ఒక జిగురు. మే అంటే దాని అర్థం ఏంటంటే జిగురు అని అర్థం. మనం అంటాం కదా, కలిపేటువంటిది, బంధాన్ని ముడిపెట్టేటువంటిది, కలిసి ఉంచేటువంటి ఒక శక్తి. కొంతమంది తల్లుల గురించి వారు ఏమన్నారో కొన్ని మాటలు నేను మీకు తెలియజేస్తాను. అమెరికన్ మాజీ ప్రెసిడెంట్ జార్జ్ బుష్ వారు ఏమన్నారంటే, నేను చూసిన అత్యంత అందమైన మహిళ నా తల్లి. నా తల్లికి నేను రుణపడి ఉంటాను. ఆమె నుండి నేను పొందిన నైతిక, మేధో మరియు శారీరక విద్యకు నేను జీవితంలో నా విజయానికి అన్నిటికీ కారణము ఎవరు అని అంటే నా తల్లి అని చెప్తాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తన జీవితంలో ప్రతి విజయం వెనుక ఎవరున్నారంటే నా తల్లి ఉంది అని చెప్తాడు. రీగన్ అనే ఒక గొప్ప భక్తుడు తను ఏమంటాడంటే, నా తల్లి నుండి నేను ప్రార్థన యొక్క విలువను నేర్చుకున్నాను. నా తల్లి నుండి నేను ప్రార్థన యొక్క విలువను నేర్చుకున్నాను. కలలు కనడం మరియు నేను వాటిని నిజం చేయగలనని నేను నమ్ముతాను. కారణం ఏంటంటే నా తల్లి. నా తల్లి ద్వారా నేను ఈ విధంగా నేర్చుకున్నాను. నా తల్లి నుండి నేను ప్రార్థన యొక్క విలువను నేర్చుకున్నాను. అంటే దాని అర్థం ఏంటంటే, తన తల్లి ఎంతో ప్రార్థనా పరురాలు. ఆమె వల్ల తను మరి ఎన్నో విలువలు తను నేర్చుకున్నానని రీగన్ అనే గొప్ప దైవజనుడు తను
తెలియజేస్తా ఉంటున్నాడు. మాతృత్వం గురించి చెప్పాలంటే దేవుని బిడ్డలారా, కుటుంబం యొక్క విజయానికి తల్లుల పాత్ర ఎంతో ప్రధానమైనటువంటిది. వారి ప్రేమ, వారి అంకిత భావం, వారికి ఉన్నటువంటి జ్ఞానం మన దేశంలో, మన సమాజంలో, సంఘంలో ప్రతిరోజు ఎన్నో జీవితాలు మనకు కనిపిస్తాయి. ఎంతో మంది తల్లులు వారి స్టోరీ, వారి కథను మనం చూస్తూ ఉన్నాం, వింటూ ఉన్నాం. ఎంత గొప్ప వాళ్ళు అంటే తల్లులు. నేను పాత చర్చిలో నేను మొదట చేసినటువంటి ఒక పల్లెటూరులో జరిగిన విషయాన్ని నేను మీకు తెలియజేస్తాను. ఒక కుటుంబం ఉండేది. భర్త చాలా త్రాగుబోతుగా ఉండేటువంటి వాడు, కుటుంబాన్ని పట్టించుకునేవాడు కాదు. తల్లి మాత్రం తన 3 పిల్లలు, 2 ఆడపిల్లలు, ఒక అబ్బాయి. ఆమె కుటుంబాన్ని పట్టించుకోకుండా తిరిగేటువంటి భర్తను పక్కన పెట్టడం అంటే తను ఇక అంతే అని అనుకొని, తను పొద్దున్నే లేచి తన పనులు తను చేసుకొని, తన బిడ్డలకు చేసుకొని, తర్వాత కూలికెళ్ళి సంపాదించి ఆ వచ్చినటువంటి డబ్బులతో తన కుటుంబానికి కావాల్సినటువంటి పోషణ, తను ఆ రేషన్ కొనుక్కొని అలా ప్రతిరోజు తన బిడ్డల్ని పోషించుకునేది. చాలాసార్లు పోయి నేను అడిగేవాడిని, ఏంటమ్మా మీ ఆయన ఏం పట్టించుకోవట్లేదా అని అంటే, లేదయ్యా ఇక ఆయన అంతే, ఆయనను వదిలేయడమే, ఇంకా ఆయన మమ్మల్ని పట్టించుకోవడానే. సో ఎంతకాలం అనేది అని అంటే, ఇంకేం చేద్దామయ్యా, నా బిడ్డల కోసం నేను ఎంతైనా కష్టపడాలి, నా బిడ్డల కోసం నేను ఏదో ఒకటి చెయ్యాలా అనేటువంటి ఆ తపనతో వాళ్ళని బాగా అలా ఎంత కష్టమైనప్పటికీ స్కూళ్ళకు పంపించేది, వాళ్ళకి డ్రెస్సులు కొనేది, వాళ్ళకి కావాల్సినవన్నీ అందించేది. అలా అన్ని విధాలుగా తీసుకుని వచ్చి ఆ తల్లి వారిని, ఇప్పుడు ఆ పిల్లలకి 20-25 సంవత్సరాలు, ఆ 2 ఆడపిల్లలకు వివాహం చేసింది. వారు ఆ కుమారుడికి మంచి ఉద్యోగం వచ్చింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, నిజంగా చెప్పండి, ఆ భర్తలాగా తల్లి కూడా వదిలేస్తే ఆ కుటుంబాన్ని, పిల్లల్ని, ఈరోజు అంత ప్రయోజకులుగా వాళ్ళు మారేటువంటి వారా, మారకపోయేటువంటి వారు. ఈరోజు ఇలాంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. తల్లులు వారి కుటుంబాలను, వారి బిడ్డల్ని పోషిస్తూ ఎంతగానో వారు కష్టపడి సంపాదించి వారిని నడిపించినటువంటి మరి ఎన్నో స్టోరీస్ మనకు ఉన్నాయి. అదే మీరు చూడండి, భర్త కుటుంబాన్ని నడిపించినటువంటి తల్లి లేకుండా కుటుంబాన్ని నడిపించినటువంటి సందర్భాలు చాలా తక్కువ. మనం కొద్ది మందినే మనం చూస్తాం అలాంటి వారిని. వారి వల్ల కాదు. అందుకే తల్లి పాత్ర ఎంతో ప్రాముఖ్యమైనటువంటిది. భర్త పిల్లల పట్ల వారి ప్రేమ మరియు మార్గదర్శకత్వం, ఆరోగ్యకరమైన మరియు ఆత్మీయమైనటువంటి మంచి కుటుంబాలను అభివృద్ధి చేయడానికి తల్లి ప్రధానమైనటువంటి కారణం. తల్లి ప్రేమ ఎంత స్వచ్ఛమైంది, హల్లెలూయా, అవునా కదండి? అమ్మ ప్రేమ ఎంత స్వచ్ఛమైంది. తల్లి ఈ రోజులో తల్లులను ప్రత్యేకంగా చేసేటువంటి కొన్ని లక్షణాలను వాక్యంలో నుండి మనం పరిశీలి. దానికంటే ముందు ఒక యూట్యూబ్లో, ఫేస్బుక్లో జరిగిన ఒక సంఘటన, ఒక నెగిటివ్ సంఘటన నేను మీకు చెప్తాను. ఒక తల్లి పాజిటివ్ సంఘటన. ఒక తల్లిని ముసలాడ 70-80 సంవత్సరాల దగ్గరకు వస్తారు. ఆ ఒక్కడే కొడుకు, ఎవ్వరు లేరు, భర్త లేడు, ఎవరు లేరు, ఒక్కతే ఆ తల్లి, ముసలి తల్లి. నేను చూసి ఆశ్చర్యపోయాను. తనకున్నటువంటి జాబ్ను వదిలిపెట్టి నా తల్లి ఒక్కతే ఉంటుందని చెప్పి ఆ కుమారుడు ఏం చేశాడంటే, ఆ తల్లి దగ్గర ఉంటూ తల్లికి వండి పెడుతూ, తినబెడుతూ, స్నానం చేపిస్తూ, బట్టలు చేంజ్ చేస్తూ ఆ తల్లికి ఎంతగానో సహాయపడతా ఉన్నాడు.
నిజంగా అలాంటి ఆ తల్లి యొక్క రుణం తీర్చుకునే భాగ్యాన్ని తను తెచ్చుకున్న తన ఉద్యోగాన్ని విడిచిపెట్టాడు, తన సంపాదన పక్కకు పెట్టాడు. నాకు దానికంటే నా తల్లే ముఖ్యం అనుకొని ఆ కుమారుడు అని చూస్తే నాకు ఆశ్చర్యం వేసింది. ఇలాంటి వారు ఉన్నారు. ఇంకా నెగిటివ్గా ఉన్నారు చాలా మంది. ముసలి తల్లులను విడిచిపెట్టాలనుకున్నటువంటి వారు లేరంటారా అండి సమాజంలో? లేరంటారా? అనాథాశ్రమంలో చేర్పించినటువంటి వారు లేరంటారా? ఉన్నారా లేదా? తల్లిని దూషించి తండ్రిని విడిచిపెట్టినటువంటి వారు చాలా మంది ఉన్నారు. మరి ఇలాంటి కాలంలో తల్లి, మీరు చూడండి, ఒక వీడియోలో నేను చూశాను, తల్లిని కొడతా ఉన్నారు. ఒక అమ్మ, ఒక లేడీ తన ముసలి తల్లిని కొడతా ఉంటే ఆమె ఏమీ అనట్లేదు, చాలా సింపుల్గా అలానే చూసుకుంటా ఉంది. కొడతా ఉంటే దెబ్బలు తింటుంది, ఒక్క మాట అంటలేదు. కొడతా ఉంటే పడతా ఉంది, ఒక్క మాట అంట. అందుకే నేను తల్లి ప్రేమ గురించి నేను మాట్లాడుతున్నాను. తల్లి ప్రేమ ఎంత గొప్పదంటే, నువ్వు కొట్టినా, తిట్టినా, నువ్వు దూషించినా, నువ్వు వెళ్ళగొట్టినా తిరిగి ఏం చేస్తుంది తెలుసా? ఆ ప్రేమ మళ్ళీ ఎక్కడ కొట్టుకుంటుంది అంటే, నా కొడుకు తిన్నడా తినలేదో ఈ టైంకి, ఎల్లగొట్టినా కానీ, దూరం పెట్టినా కానీ తల్లి ఏమంటే తెలుసా? అయ్యో నా బిడ్డ ఏం చేస్తుందో ఈ టైంకి. దేవుడు ఇలాంటిది. అందుకే దేవుని ప్రేమ ఒకవేళ ఈ తల్లి ప్రేమలో మనం చూసుకోవచ్చేమో అనిపిస్తుంది. అంత గొప్ప ప్రేమ తల్లిదండ్రులకు, తల్లికి ముఖ్యంగా దేవుడు అనుగ్రహించాడు. మొదటిగా 3 విషయాలు చెప్తాను ఈరోజు తల్లి గురించి. తల్లి ప్రేమ వారి పిల్లలకు అందించబడినటువంటి ఒక గొప్ప దేవుని వరం. తల్లి ప్రేమ వారి పిల్లలకు అందించబడినటువంటి దేవుని ఒక గొప్ప వరం. కొరింథీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు ఒక మాట అంటాడు. కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము, ఇక్కడ ప్రేమ గురించి మాట్లాడుతూ పౌలు ఏమంటాడంటే 4వ వచనంలో, ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమందు సంతోషించును, అన్నిటినీ ఓర్చుకుంటుంది, అన్నిటినీ నమ్ముతుంది, అన్నిటినీ నిరీక్షిస్తుంది, అన్నిటినీ ఓర్చును. ప్రేమ శాశ్వత కాలం ఉండును, ప్రేమ దీర్ఘకాలం ఉంటుంది, దయ చూపిస్తుంది, మత్సరపడదు, డబ్బుగా ప్రవర్తించదు. అలాంటిది తల్లి ప్రేమ. అందుకే తల్లి ప్రేమ మొదటగా, ఆ తల్లి ప్రేమ తన బిడ్డల్ని రక్షిస్తుంది. హల్లెలూయా. తల్లి ప్రేమ తన బిడ్డల్ని రక్షిస్తుంది. ఒకసారి ఒక తల్లి చిన్న పాపను ఎత్తుకొని నడుస్తూ ఉంది. నేను చూస్తూనే ఉన్నా, ఇట్లా నడుచుకుంటూ పోతా ఉంది. ఆ మొక్కజొన్న కంకులు ఆరబోసారు. మొక్కజొన్న కంకులు ఆరబోసారు. నా ముందే నేను ఇంట్లో కూర్చున్నా, ఇంట్లో నుండి బయట చూస్తాను, బయట ఆరబోసారు. చిన్న పాపను ఎత్తుకొని నడుస్తూ ఉంది. ఆ మొక్కజొన్న దాంట్లో నుండి మెల్లగా నడుచుకుంటూ పోతా ఉంది. నేను అంటూనే ఉన్నా, అరే అమ్మా అట్లా నడువకు, కింద పడతావు అని అంటూనే ఉన్నా. ఆమె ఎట్లా నడిచిందో ఏమో, కంకి మీద కాలేసింది, అలాగే కింద పడ్డది. నేను చూసింది ఏంటంటే, ఆమె కింద పడ్డది కానీ పాపను మాత్రం అట్లనే పట్టుకున్నది, కింద పడేది. తన ఒళ్ళో తన చేతులతో గట్టిగా
అట్లనే కూర్చొని ఉన్నది కింద పడి. నీ ప్రేమ, తల్లి ప్రేమ ఆమె బిడ్డను ఏం చేస్తుంది? రక్షిస్తుంది. తల్లి తన బిడ్డను రక్షిస్తుంది. దేవుని వాక్యంలో నుండి రాజుల గ్రంథము 3వ అధ్యాయము, మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం 26వ వచనం. రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయం 26వ వచనంలో ఒక తల్లి ఒక మాట అంటుంది చూడండి. అంతటా బ్రతికి ఉన్న బిడ్డ యొక్క తల్లి తన బిడ్డ విషయమై పేగులు తరుగుకొని పోయినదై రాజునొద్ద, నా ఏలినవాడా, బిడ్డను ఎంత మాత్రము చంపక దానికే ఇప్పించుమని మనవి చేయగా, ఆ రెండవ స్త్రీ అంటుంది, అది నాదైనను దానినైనను కాకుండా చెరి సగము చేయమనను. ఇక్కడ జరిగిన సంఘటన ఏంటంటే, సొలొమోను రాజు అప్పుడే మొదటిగా తన రాజ్యాన్ని, తను రాజైన తర్వాత వచ్చినటువంటి మొదటి సమస్య, ఆ సమస్య ఏంటంటే, ఇద్దరు స్త్రీలు రాజు వద్దకు వచ్చి ముందు నిలబడి, వారిలో ఒకటి అంటుంది, అయ్యా ఎదుగు మేమిద్దరము, నేను ఈ స్త్రీ ఒకే ఇంటిలో నివాసం ఉంటున్నాను, నాకు ఒక బిడ్డ ఉంది, ఆమెకి ఒక బిడ్డ ఉంది, మేము ఇద్దరం ఒకేసారి డెలివరీ అయినాం, 3వ రోజు మేమిద్దరము తప్ప ఇంట్లో మరి ఎవ్వరూ లేరు, మేమిద్దరము ఆ రోజు రాత్రి పడుకుంటే ఒక తల్లి ఏం చేసింది, పాప మీదకి పొరలినప్పుడు ఆ పాప చచ్చిపోయింది. ఆమె ఏం చేసిందంటే, బతికున్నటువంటి పిల్లని తీసుకొని తన పడకలో వేసుకుంది, చచ్చిపోయినటువంటి ఆ పాపను తీసుకుపోయి ఆ స్త్రీ పడకలో వేసింది. ఇలా చేంజ్ చేసింది. కాబట్టి అయ్యా నాకు సహాయం చేయండి, నా బిడ్డను నాకు ఇప్పియండి అని చెప్పగానే రాజు చాలా ఆలోచన చేశాడు. ఏం చేద్దాం, ఎలా చేద్దామని ఆలోచన చేస్తూ ఒక ఆలోచన ఇచ్చాడు. ఆ బతికున్నటువంటి ఆ బిడ్డను చూసి ఇద్దరు అంటున్నారు, నా బిడ్డ అంటే నా బిడ్డ, నా బిడ్డ అంటే నా బిడ్డ అంట. వెంటనే రాజు అన్నాడు, కత్తి తీసి ఆ బిడ్డని 2 ముక్కలు చేసి చెరొక ముక్క ఇచ్చేయండి అన్నాడు. అనగానే నిజంగా తల్లి అయినటువంటి ఆ తల్లి వెంటనే ఏమైందట, తన పేగులు తరుక్కుపోయి, నా బిడ్డ అక్కడున్నా బతికుంటది, ఎట్లాగైనా బతికే ఉంటది, కానీ నా బిడ్డ చచ్చిపోవద్దు అని చెప్పి ఆలోచన చేసి వెంటనే ఏం చేసింది, అయ్యా సరే నాకు ఇయ్యకపోయినా కానీ, సొంత తల్లి అంటుంది, నాకు ఇయ్యకపోయినా కానీ ఆమె కన్నా ఇచ్చేయండి అంటే. రెండవ తల్లి అంటుంది, లేదు అలా కాదు, తల్లి కానీ తల్లి అంటుంది, లేదు ఈ బిడ్డను చెరిసగం చేయండి, చెరొక ముక్క ఇయ్యండి అంటుంది. అప్పుడు రాజుకి అర్థమైపోయింది, ఎవరండి అసలైనటువంటి తల్లి చెప్పండి, ఎవరు అసలైన తల్లి? చంపి 2 ముక్కలు చేసి ఏమన్న తెల్ల కాదు. తల్లి తన బిడ్డను ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఏం చేస్తుందండి, తల్లి ప్రేమ రక్షిస్తుంది, చంపదు. అలాంటి గొప్ప ప్రేమ దేవుడు తల్లులకు ఇచ్చాడు, అమ్మలకు ఇచ్చాడు. పేగులు తరుక్కొని పోయి బిడ్డను చంపొద్దు, ఆ పాప ఆమెకే ఇచ్చేయండి అని చెప్పగానే రాజు ఇదిగో ఆ స్త్రీకి ఆ బిడ్డని ఇచ్చేయండి. ఎందుకంటే నిజమైన తల్లి ఆమెనే, ఎందుకంటే ప్రేమను చూపిస్తుంది తల్లి. దేవుడు నిజమైన తల్లి, మంచి ప్రేమ, తల్లి ప్రేమ ఆ బిడ్డను రక్షిస్తుంది. A mother's love protects her child. తన బిడ్డని రక్షిస్తుంది. రెండవది, తల్లి ప్రేమ ఆమె బిడ్డను పోషిస్తుంది. తల్లి ప్రేమ ఆమె బిడ్డను ఏం చేస్తుందండి,
పోషిస్తుంది. ఈరోజు మనం దేవుని వాక్యం చదువుకున్నాం. సామెతల గ్రంథం 31వ అధ్యాయం. ఒక వండర్ఫుల్ ఉమెన్, ఒక తల్లి మనం ఈ 31వ అధ్యాయంలో మనం చూస్తాం. చూడండి, 31వ అధ్యాయము 14వ వచనంలో, వర్తకపు ఓడలు దూరం నుండి ఆహారము తెచ్చినట్లు ఆమె దూరం నుండి ఆహారము తెచ్చుకొనును. ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారి కొరకు తన ఇంటి వారికి భోజనము సిద్ధపరచును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చిన్నప్పుడు అంటే మా అమ్మ గురించి నేను చెప్తాను. మా అమ్మ గ్రేట్ అని నేను అట్లా ఏం చెప్పుకోవట్లేదు, కానీ నేను చూసి చెప్తున్నాను. నేను 3 చెల్లెలు, 4 మొత్తం. 4 స్కూల్కి పంపాలా, స్నానాలు చేపియాలా, బట్టలు వేయాలా, వంట చేయాలా, ఇంట్లో బర్రెలు ఉంటాయి, బర్రెలకు చూడాలా. ఎప్పుడు లేసేదంటే పొద్దున్నే 4 గంటలు లేసేది. 4 గంటలు లేచి ఆ పని ఈ పని, సౌండ్ వినబడతా, నిద్రపోతా ఉండే, సౌండ్ వినబడతా ఉండే, పని చేస్తూ 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 8:30 వరకు అన్ని సిద్ధం చేసేది. నేను లేచేసరికి అన్ని వంటలు అంత శుభ్రం చేసి అన్ని చేసి రెడీగా పెట్టేది. మేము స్నానం చేసుకొని బట్టలు వేసుకొని భోజనం చేసి 9:30 వరకు మేము వెళ్ళిపోయేది. సో ఒకవేళ ఆమె పొద్దున్నే లేచి కనుక ఆమె లేవకుండా అలాగే ఉండి పని చేయకపోతే ఏమవుతుందండి? ఏమైతే చెప్పండి. ఆ రోజు స్కూలు మేము పోం, ఎందుకంటే సరిగా లేదు కాబట్టి. భోజనము ప్రతి తల్లి ఎప్పుడు లేస్తారు తెలుసా? మీరు చూడండి, మీ అమ్మ వాళ్ళు ఎప్పుడు లేస్తారో అడగండి ఒకసారి. మీరు ఎప్పుడు లేస్తారో అమ్మ మీరు ఎప్పుడు లేస్తారు అని అడగండి. ఎప్పుడు లేస్తారండి ప్రతి తల్లి? చెప్పండి, మీరు చెప్పండి, ఎప్పుడు లేస్తారు మీరు? ఈ రోజులలో చాలా చాలా మంచి తల్లులు ఈ రోజులలో ఎన్ని గంటలు లేస్తారు? ఈ రోజులు అన్నీ బటన్స్ నొక్కడమే. స్విచ్ వేస్తే మోటార్ వస్తుంది, వాటర్ వస్తాయి. స్విచ్ వేస్తే బట్టలు పిండుతుంది మిషన్. స్విచ్ వేస్తే రైస్ అవుతుంది. స్విచ్ వేస్తే గ్రైండర్ అవుతుంది. అవును కదా? ఏ స్విచ్ వేసుకున్నాడు మెల్లగా లేద్దామని. ఈ రోజులలో చాలా మంది అట్లే ఉన్నారేమో. ఒకసారి గమనించండి దేవుళ్ళ, పాత రోజులలో ఇవన్నీ ఏం లేవు. ఎంత కష్టపడే వాళ్ళంటే ఎక్కడో దూరంలో బావి దగ్గర నుంచి 2 బిందెలు మోసుకొని వచ్చేవాళ్ళు. అలాంటి కష్టంతో వాళ్ళు పిల్లల్ని పెంచారు. దేనికి తెలుసా? వాళ్ళ ప్రేమ. పొలాలకు పోయి పొద్దునెళ్ళి సాయంత్రం వరకు కష్టపడి పొలాలలో పని చేసుకొని తిరిగి వచ్చేటప్పుడు బర్రెలకు గట్టి కోసుకొని నెత్తి మీద మూట ఎత్తుకొని, ఆ గడ్డ ఎత్తుకొని మోపెత్తుకొని పచ్చిగడ్డ ఎత్తుకొని వచ్చేవాళ్ళు. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, తల్లి తన బిడ్డల పట్ల ఉన్నటువంటి ప్రేమ, తన భర్త పట్ల ఉన్నటువంటి ప్రేమ. ఎవరు చేస్తారు ఇవన్నీ? ఎవరు చేయలేరు. దేవుని బిడ్డలు ఒక తల్లి మాత్రమే. తల్లి ప్రేమ ఆమె బిడ్డను ఏం చేస్తుందంటే పోషిస్తుంది, తన కుటుంబాన్ని పోషిస్తుంది. వర్తకపు ఓడలు దూరం నుండి ఆహారం తెచ్చినట్లు ఆమె దూరం నుండి ఆహారం తెచ్చుకుంటుంది. ఆమె చీకటితోనే లేస్తుంది, తన ఇంటి వారికి భోజనము సిద్ధపరుస్తుంది. తన పనికత్తలకు భర్తను ఏర్పరుస్తుంది. ఆమె పొలమును చూచి దాన్ని తీసుకుంటుంది, కూడబెడుతుంది, ద్రవ్యం పెట్టి ద్రాక్ష తోట నాటిస్తుంది. ఆమె నడికట్టు చేత నడుం బలపరుచుకొని చేతులతో బలంగా పనిచేస్తుంది. దట్ ఈస్ మదర్. నీకు అన్ని చేస్తుంది, అన్ని నీకు సమృద్ధిగా నీ దగ్గరగా
సార్ నేనేం చేశాను తెలుసా, చిన్నప్పుడు అన్నీ తీసుకొచ్చి నా దగ్గర పెడితే తిని ప్లేట్ అక్కడ పెట్టి ఇట్లా పక్కకు కూడా ప్లేట్ పెట్టాను. ఒక్క కొడుకు కదా, కొంచెం గాలబంగా పెంచింది కదా. సో అంత దగ్గరికి తీసుకొచ్చి పెట్టి పోషించి నిన్ను చేస్తా. ఈ రోజులలో నిజంగా అలాంటి తల్లి ప్రేమకి ఈరోజు విలువ ఉందా అండి? ఈరోజు ప్రేమలకి విలువ ఉందా చెప్పండి. తల్లిని ఎట్లా చూసుకోవాలా? తల్లిని నీకు అన్ని సర్వస్వం చేసి, సర్వస్వం నిన్ను పెంచి పెద్ద చేసి, నిన్ను అన్ని కడిగి అన్ని నీకు చేస్తే, ఈరోజు తల్లి అంటే ఆ ప్రేమ అంటే చాలా చులకనైపోయింది. ఈరోజు తల్లి ప్రేమకి విలువ లేదు. తల్లి ప్రేమ ఆమె బిడ్డను రక్షిస్తుంది, వారి కుటుంబాన్ని రక్షిస్తుంది. తల్లి ప్రేమ ఆమె కుటుంబాన్ని పోషిస్తుంది. A mother's love provides for her family. ఆమె ఎలాగైనా సరే తన బిడ్డల కడుపు నింపుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఎలాగైనా సరే తన కుటుంబంలో తీసుకొస్తారు, ఎట్లయినా చేశారు. ఓకే, ఫస్ట్ ఉంచారు. మూడోది, తల్లి ప్రేమ ఆమె బిడ్డ పట్ల జాలి చూపిస్తుంది. బిడ్డలకు ఏమన్నా అయితే తట్టుకోలేదు. బిడ్డలు అనారోగ్యంగా ఉంటే, బిడ్డలు ఎవరికైనా బాగలేకపోతే, తన కుటుంబంలో ఎవరికైనా సరిగా లేకపోతే తల్లి ఎంతగానో విలవిల్లాడుతారు. కానాను స్త్రీ, మత్తయి సువార్త 15వ అధ్యాయం 22వ వచనంలో ఒక స్త్రీ, కానాను స్త్రీ మనకు కనిపిస్తుంది. మత్తయి సువార్త 15వ అధ్యాయం. వాళ్ళ పాపకి బాగలేకపోతే యేసు క్రీస్తు ప్రభు దగ్గరికి తీసుకొని వస్తుంది. ఆ కానాను స్త్రీ, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణించు, నా కుమార్తె దయ్యం పట్టి బహుబాధపడుతుందని కేకలేసి ఆయన దగ్గరికి వస్తే 23వ వచనంలో, 15వ అధ్యాయం 23వ వచనం. అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట అయినా చెప్పకుండా, ఆమె శిష్యులు వచ్చి ఈమె మన వెంబడి వచ్చి కేకలు ఇచ్చినారు కనుక ఈమెను పంపివేయమని ఆయన వేడుకొనగా, ఆయన ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకు నేను పంపబడలేదు. ఆయనను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా, నాకు సహాయం చేయమని అడిగాను. అందుకు యేసయ్య ఏమన్నాడంటే, పిల్లలు రొట్టెలు తీసుకొని కుక్క పిల్లల వేయుటకు యుద్ధం కాదని చెప్పగా, ఆమె నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినును కదా, ఆ ముక్కలాగా నన్ను, అంటే కుక్క పిల్లలాగా నన్ను చూసి అయినా నా బిడ్డను బాగు చేయి ప్రభువా అని చెప్పగానే యేసయ్య అన్నాడు, అమ్మా, నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్టే నీకు అవును గాక అని ఆమెతో చెప్పాను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత పొందింది. కానాను స్త్రీ తన కుమార్తె కొరకు ఎంత బాధపడ్డదో, ఎంత జాలి పడ్డదో. ఇక నా కుమార్తెను బాగు చేసుకోవాలి, నా కుమార్తెకు బాగా కావాలా అని చెప్పి యేసయ్య దగ్గర తీసుకొచ్చాడు. ఒక తల్లికి తన పిల్లలు తెలుసు, వారి బలబలాలు బలహీనతలు తెలుసు. వారి పిల్లలకు ఏదైనా సమస్య వస్తే నిజంగా తల్లి ఎంత ఏదైనా చేసి దాన్ని పరిష్కారం చేస్తారు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చెప్పండి, నిజంగా నిజమా కాదు చెప్పండి. తండ్రి లేకున్నా కానీ తల్లి కష్టపడి పనిచేసి పెంచి పెద్ద చేసి, ఒకసారి మా చెల్లెకి బాగలేకపోతే ఒక్కతే ఎంజీఎం హాస్పిటల్కి వెళ్ళి అక్కడ అడ్మిట్ అయ్యి, మా నాన్న లేడు, ఎటో పోయింది, అప్పటికి ఊరికి వెళ్ళి ఒక్కతే వెళ్ళి అడ్మిట్ అయ్యి ట్రీట్మెంట్ ఇప్పించి బాగు చేయించి బాగేదాకా 2-3 రోజులు అక్కడే ఉండి. ఎందుకు చెప్తున్నానంటే తల్లి అట్లుంటుంది, తల్లి మనసు అలా ఉంటుంది, తల్లి ప్రేమ అలా ఉంటుంది. తల్లి ఏదైనా తన బిడ్డలకి ఏదైనా అయినప్పుడు ఆమె
తట్టుకోలేదు, పరిష్కారం చేయడానికి ఏదైనా చేస్తుంది. ఇంకొకటి, ఒక థామస్ ఎడిసన్ అనే వ్యక్తి మనకు తెలుసు, శాస్త్రవేత్త. థామస్ ఎడిసన్ ఏం కనుక్కున్నాడు? బల్బు కనుక్కున్నాడు. ఆయన చిన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు ఆయన కొద్దిగా మూగవాడు లాగా, అంటే నత్తి లాగా మూగవాడు, మాటలు సరిగా రానటువంటి వాడు థామస్ ఎడిసన్. అతను స్కూల్లో ఉన్నప్పుడు వాళ్ళ టీచర్స్ అంతా ఇంటికి పంపించేశారు. ఈ బాబుకి మాటలు వస్తలేవు, ఇంకా ఈ బాబు చదువు రాదు ఈ బాబుకి అని చెప్పి ఇంటికి పంపించారు. ఇంటికి పంపిస్తే ఆ అమ్మ వాళ్ళ తల్లి స్కూల్కి తీసుకొని పోయి టీచర్స్ దగ్గర నిలబడి, మీరు ఎందుకు నా కొడుకుని ఇంటికి పంపించారు? రీజన్ ఏంటి, కారణం ఏంటి అంటే వాళ్ళు అన్నారట, మీ అబ్బాయికి అర్థం కాదు, ఏం చెప్పినా అర్థం కాదు, ఏం అర్థం చేసుకుంటలేడు, ఏం వింటలేడు, మీ అబ్బాయికి చదువు రాదు, ఇక మీకు చదువు చెప్పలేదు, తీసుకుపోండి అన్నాడు. అనగానే అప్పుడు ఆమె అనుకున్నదట, అప్పుడు అతని తల్లిది, సరే మీరు ఇలా అంటున్నారు కదా, మా బాబుకి అర్థం కాదంటున్నారు కదా, నేను ఈరోజు ఇంటికి తీసుకొని పోతాను నా కొడుకుని, నా కుమారుని నేను తీసుకుపోయి నేను చదువు చెప్తా, నేను వానికి అర్థమయ్యేటట్టు చెప్తా అని చెప్పి ఇంటికి తీసుకొని పోయి నేను నేర్పిస్తా అని అన్ని ఆ స్కూల్లో అక్కడ వచ్చేదాకా ఇంట్లో కూర్చొని పెట్టుకొని ఆ తల్లి అన్ని నేర్పించిందట. హల్లెలూయా. ఆ బాబు నేర్చుకొని పెద్దవాడై కాలేజీకి వెళ్ళి మంచి శాస్త్రవేత్త అయ్యాడు. మనం ఇప్పుడు బల్బు మనం వెలిగించుకుంటున్నాం అంటే కారణం ఎవరు చెప్పండి? శాస్త్రవేత్తనా వాళ్ళ తల్లి? ఎవరు గొప్ప చెప్పండి? థామస్ ఎడిసన్ గొప్పనా, చదువు నేర్పించిన తల్లి గొప్పనా? తల్లి గొప్ప. దేవుడు బిడ్డ, తల్లి కాంప్రమైజ్ కాదు. ఇక్కడ తల్లి చూస్తూ ఊరుకోదు. తల్లి అమ్మ ఏదైనా నీ కదా తన బిడ్డ పట్ల జాలి చూపిస్తూ ఉంటుంది. తమ పిల్లలకు ఇంకొక విషయం చెప్తాను, తమ పిల్లలకు ఎప్పుడు శ్రేష్టమైనది ఇవ్వాలని తల్లి చూస్తుందట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. తమ పిల్లలకి తల్లులు శ్రేష్టమైనది, ఉత్తమమైనది తమ బిడ్డలకు ఇవ్వాలని కోరుకుంటారు. మత్తయి సువార్త 20వ అధ్యాయం ఇందులో ఒక తల్లి కనిపిస్తుంది మనకి, జెబెదయి కుమారుల తల్లి. 20వ అధ్యాయం 20వ వచనం. తమ కుమారులతో యేసయ్య యొద్దకు వచ్చి నమస్కారం చేసి ఒక మనవి చేస్తా ఉంది. యేసయ్యతో ఒక మనవి చేస్తా ఉంది. నీవేమి కోరుచున్నావని యేసయ్య ఆ తల్లిని అడిగాడు. నీ రాజ్యమందు ఈ ఇద్దరు కుమారులలో ఒకడు నీ కుడి వైపున ఒకడు నీ ఎడమ వైపున ఒకడు కూర్చుండ సెలవిమ్మని ఆయనతో అన్నాడు. హల్లెలూయా. చెప్పండి, హల్లెలూయా. తల్లి తన బిడ్డలకి ఏమి ఇచ్చినా ఎలా ఉండాలని కోరుకుంటుంది తెలుసా? తన బిడ్డలకి ద బెస్ట్ ఇవ్వాలని చూస్తారు. ఈ జెబెదయి కుమారుల తల్లి తన కుమారులతో యేసయ్య దగ్గరికి వచ్చి అంటుంది, అయ్యా నీ రాజ్యంలో ఒకడు ఎడమ వైపు కూర్చోవాలా, ఒకడు కుడి వైపు కూర్చోవాలా. ఏం కోరిక అండి, అవునా? ఒక తల్లి దాన్ని ఏమంటారు, తల్లి మనసు చూపించింది. తమ కొడుకులు గ్రేట్గా ఉండాలని చూసుకుంది. తమ కుమారులు యేసయ్య పక్కనే ఉండాలని కోరుకుంది. తమ బిడ్డలు ఎప్పుడు యేసయ్య పక్కనే ఒక గ్రేట్ పొజిషన్లో ఉండాలని, రావాలని కోరుకుంది. తమ తల్లి పిల్లలకు
ఎప్పుడు శ్రేష్టమైనది, ఉత్తమమైనది ఇవ్వాలని కోరుకుంది. ఒక తల్లి ఆందోళన తన బిడ్డ కోసం వారికి ఏది ఉత్తమమో అది ఇవ్వాలని కోరుకుంటా ఉంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అర్థమవుతుందా? అమ్మ గురించి అర్థమవుతుందా? తమ బిడ్డలకు ఏమి ఇవ్వాలని కోరుకుంటుంది? బెస్ట్, ఉత్తమమైనది. నా కొడుకు మంచి గ్రేట్ పొజిషన్లో ఉండాలని ఆ తల్లి కోరుకుంది. తర్వాత ఇంకొక విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను. తల్లి తమ పిల్లలకు మంచి విషయాలలో శిక్షణనిస్తుంది. మంచి విషయాలు తల్లి నేర్పిస్తుంది పిల్లలకి. తల్లి ఎప్పుడు తన బిడ్డలకి ఏం చేస్తూ ఉంటుందంటే మంచి నేర్పిస్తూ ఉంటుంది. తిమోతికి రాసినటువంటి పత్రిక, తిమోతి రాసిన 2వ పత్రిక మొదటి అధ్యాయము 5వ వచనం. మొదటి అధ్యాయం 5వ వచనం. నీ కన్నీళ్లను తలుచుకొని నాకు సంపూర్ణ ఆనందం కలుగుటకై నిన్ను చూడవలనని రేయింబగల్లో అపేక్షించుచు నీ అందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకం చేసుకొని నా పితరుచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞుడనై ఉన్నాను. ఆ విశ్వాసము మొదట నీ అవ్వయైన లోయలోను నీ తల్లి అయిన యునీకలోను వసించెను. అది నీ యందు సహా వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, తల్లి తమ పిల్లలకు మంచి విషయాలు నేర్పిస్తారు. తిమోతికి తన తల్లి తన అవ్వ ఇద్దరు ఏం నేర్పించారు? మంచి విశ్వాసము నేర్పించారు. ఈరోజు మీ బిడ్డలకి మీరు ఏం నేర్పించాలి? ఏం నేర్పించాలి చెప్పండి? మంచి నేర్పించాలి. అప్పుడే నువ్వు మంచి తల్లి అవుతావు. నీ బిడ్డలకి నువ్వు విశ్వాసం నేర్పించాలి. నీ బిడ్డలకి నువ్వు ప్రార్థన నేర్పించాలి. నీ బిడ్డలకి నువ్వు ఎలా దేవుని సేవించాలో ఆరాధించాలో నేర్పించాలి. మోకరించడం నేర్పించాలి. నీ బిడ్డలకి నువ్వు అన్ని విషయాలు, మంచి విషయాలు నువ్వు నేర్పించాలి. తిమోతికి వాళ్ళ తల్లి నేర్పించింది, ఆ తల్లికి వాళ్ళ తల్లి నేర్పించింది. అందుకే నీ అవ్వలో విశ్వాసం ఉండే, నీ తల్లిలో విశ్వాసం ఉండే. ఇప్పుడు ఆ విశ్వాసం ఎవరిలోకి వచ్చింది? తిమోతి నీలోకి వచ్చింది. కారణం ఏంటంటే వాళ్ళు నేర్పించారు, వాళ్ళు తర్బీదు ఇచ్చారు, మంచి శిక్షణను ఇచ్చారు. మీకు తెలుసా, తండ్రి కంటే ఎక్కువ బిడ్డలకి టచ్లో ఉండేది, ఎక్కువ బిడ్డలు ఎక్కువ నేర్చుకునేది ఎవరి దగ్గర? ఎవరితో ఎక్కువ ఉంటారు పిల్లలు? వినిపిస్తలేదు. ఎవరితో ఎక్కువ ఉంటారు? తల్లితో ఎక్కువ ఉంటారు. నేర్పించాల్సింది, మొదట నేర్పించాల్సింది ఎవరు చెప్పండి? తల్లి నేర్పించాలి. పిల్లలకి మంచి నేర్పించాలి. ఒక తల్లి ఏం చేసిందంటే, తన కుమారుడు ఒక చిన్న గుడ్డు తీసుకొచ్చాడట ఇంటికి. గుడ్డు తీసుకొస్తే ఆ గుడ్డు తీసుకొని తల్లి అన్నదట, ఎక్కడిది అన్నాను అంటే, అమ్మ దొరికింది అన్నదట. అనగానే ఆ గుడ్డు తీసుకున్నది సంతోషంగా, అబ్బా ఈరోజు మంచి కూర వండదామని చెప్పి ఆ గుడ్డు కట్ చేసి, నా కొడుకు చాలా మంచోడు, ఒక గుడ్డు తీసుకొచ్చాడు. కొద్ది రోజులకి ఏం చేసిందంటే, ఈ అబ్బాయి కొన్ని డబ్బులు తీసుకొచ్చాడు. డబ్బులు తీసుకురాగానే ఎక్కడీరా అంటే, అమ్మ దొరికినాయమ్మా అన్నాడు. అమ్మా నా కొడుకు చాలా మంచోడు, ఎన్ని డబ్బులు దొరుకుతున్నాయి నా కొడుక్కి అని చెప్పి తీసుకొని ఆ డబ్బులు వాడుకున్నది, మెచ్చుకున్నది వాళ్ళ కొడుకుని. కొద్ది రోజులకి ఏమైంది అని అంటే,
కొంత బంగారం తీసుకొచ్చాడు. బంగారం తెచ్చే కొడుకు అని చెప్పి చాలా ముద్దు పెట్టుకున్నదట. చక్కగా బంగారం తెచ్చిన కొడుకు అడుగుతలేదు ఎక్కడి నుంచి తెచ్చామని. తర్వాత కొద్ది కాలానికి ఏమైంది అని అంటే వాడు పెద్ద గజ దొంగ అయిపోయాడు. తర్వాత పట్టుబడ్డాడు. పోలీస్ స్టేషన్ తీసుకుపోయారు, కోర్టులోకి తీసుకుపోయారు. కోర్టులో నిలబెట్టి వాడిని చేస్తే చివరికి ఏమైంది అని అంటే ఒక పెద్ద మర్డర్ కేసులో తను అయి కోర్టు కేసు తీసుకొని వస్తే మనకి ఏం పడ్డది అని అంటే ఉరి శిక్ష పడ్డది. ఉరి శిక్ష విధిస్తున్నాము అని ఈ యొక్క లాయర్ అనగానే వెంటనే ఈ అబ్బాయి జడ్జి గారు అన్నాడు. అంటే బాబు ఏంటి బాబు అన్నారు, చెప్పు ఏంటి ఏమైనా చెప్పాలనుకుంటున్నావు అని అంటే, జడ్జి గారు ఈ శిక్ష నాకు కాదు, ఈ శిక్ష మా అమ్మకి వేయండి అన్నాడు. ఏంట్రా బాబు నువ్వు మర్డర్ చేసి నువ్వు ఇంత పెద్ద దొంగవై మీ అమ్మకి ఏమంటావేంటి అని అంటే, లేదయ్యా నేను చిన్నప్పుడు ఆ చిన్న గుడ్డు తీసుకొని వచ్చినప్పుడు దొంగతనం చేసుకొని వచ్చిన ఆ రోజు నా తల్లి నన్నేమీ అనలేదు. తర్వాత డబ్బులు తీసుకొచ్చిన నా తల్లి ఏమనలేదు. తర్వాత బంగారం తీసుకొచ్చిన నన్ను మెచ్చుకున్నది. ఇది మంచిదే కావచ్చు అని నేను కంటిన్యూ చేసిన, పెద్ద గజ దొంగనైనా మర్డర్ చేసిన ఈరోజు ఉరి శిక్ష పడ్డది. దీనికి అంతటికి కారణం ఎవరంటే నా తల్లే. నా తల్లికి శిక్ష వేయాలి. దేవుని బిడ్డలారా, తల్లి ప్రేమ ఎంతో గొప్పది. అయితే ఈ ప్రేమ అతి గారాభము, అతి ప్రేమ ఎక్కడ దారితీస్తుంది చెప్పండి? నీ బిడ్డను తల్లి ప్రేమ గొప్పదని కొట్టకుండా, తిట్టకుండా, వాని క్రమశిక్షణలో పెట్టకుండా, వానికి ఏం నేర్పించకుండా నువ్వు పెంచితే రేపు ఎవరికి నష్టం? తల్లినైనా నీకే నష్టమైంది. ఈరోజు చాలా మందిని చూస్తాను, కొట్టకుండా తిట్టకుండా పెంచినయ్యా, ఈరోజు వాడు నా మాట వింటలేదు. నేను చాలా మంచిగా పెంచినయ్యా, విని నా మాట వినడం లేదు. ఈ అమ్మాయి నా మాట వింటలేదమ్మా. ఎందుకు అంటే నీ ప్రేమ ఏమైపోయింది? శిక్షణలో పెట్టలే. తిమోతి, నువ్వు క్రమశిక్షణలో పెరిగిన కారణం ఏంటంటే నీ తల్లి నిన్ను శిక్షించి, నిన్ను క్రమశిక్షణలో పెట్టి, నిన్ను సరైన మార్గంలో నిన్ను నడిపించింది. దైవభక్తి కలిగినటువంటి స్త్రీ, దేవుని బిడ్డ, క్రైస్తవ స్త్రీలుగా, తల్లులుగా ఈరోజు మీరందరూ ఒకటి నేర్చుకోండి. మీ బిడ్డల్ని సరి అయిన విధానంలో పెంచండి. మీ పిల్లల్ని సరి అయిన మార్గంలో నడిపించండి. మీ పిల్లలకి కావలసినవన్నీ సమకూర్చండి. చక్కగా వారిని పెంచండి. ప్రభు యొక్క శిక్షలో, బోధలో వారిని పెంచండి. వాడు పెద్దవాడైనను దాని నుండి తొలగిపోదు. ఇలా చక్కగా రేపు పెద్దవాళ్ళు అయినాక మీరు మిమ్మల్ని మంచిగా చూసుకుంటారు. పైసలో హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. తల్లి ప్రేమ ఎంత గొప్పదండి. ఒక్క మాట నేను చెప్తాను. తల్లి తన బిడ్డను మరచునా వారైనా మరతురు కానీ, యేసయ్య దేవుడు అంటాడు, వారైనా మరతురు కానీ నేను నిన్ను మరవను. తల్లి కంటే గొప్ప ప్రేమ ఎవరిదండి? మన దేవుని ప్రేమ. ఈ దేవుని ప్రేమ నీలో ఉంటే నువ్వు ఆటోమేటిక్గా ఒక మంచి తల్లిగా నువ్వు మారగలవు. మంచి అమ్మగా నువ్వు ఉండగలవు. దేవుని ప్రేమని కాదు. తల్లైనా మరచును కానీ నేను నిన్ను మరువను అని దేవుడు సెలవిస్తూ ఉంటాడు. తల్లి కంటే గొప్ప ప్రేమ మన దేవుని ప్రేమ. ఆ ప్రేమే మన కోసం మరణించింది. ఆ ప్రేమే మనల్ని బ్రతికించింది. ఆ ప్రేమే మనల్ని విమోచించింది. ఆ ప్రేమే మన కోసం కల్వరి సిలువలో త్యాగమైంది.
మరి ఇలాంటి ప్రేమను మనం ధరించుకొని ఈరోజు మన తల్లులను, మన అమ్మలను మనం గౌరవిద్దాం. వారిని దేవుడు దీవించాలని వారి కొరకు ప్రార్థన చేద్దాం. మన తల్లులు వారి చక్కటి ఆయురారోగ్యాలతో వారు ఎదగాలని, దీవించబడాలని, వారు మరి చక్కగా వారి పనులను నిర్వర్తించి ఈరోజు ఒక మంచి దైవభక్తి కలిగినటువంటి స్త్రీ కొనియాడబడును అనేటువంటి ఒక మాట వారి జీవితాల్లో నెరవేర్చబడినట్టుగా ఈరోజు మనందరం వారి కొరకు ప్రార్థన చేద్దాం. దేవుడి మాటలు మనందరి వెనుకలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరూ